హాయ్ ఫ్రెండ్స్, మనకైతే లోడింగ్ వచ్చింది మిర్యాలగూడకి. ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఆఫీస్ నుండి లోడింగ్కి వెళ్తున్నాం. మన బండి 4వ బండి అన్నమాట సీరియల్ ప్రకారం. అక్కడ వెళ్ళాక మనం బండి లోడ్ చేస్తాం. ఇప్పుడే మనం కాటా ఇస్తాను. ఇక్కడ కాటా పెట్టుకొని మనం లోపలికి పోయి మన ఈ లోడ్ వచ్చేసి బంకర్ నుండి లోడ్ అవుతుంది. ఇట్లా సీరియల్ ప్రకారం బండ్లు పెట్టుకోవాలి. కాటా ఎక్కిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇది బంకర్ కింద పడిపోయిన బొగ్గు క్లీన్ చేస్తుంది. తర్వాత మనం స్టార్ట్ మొత్తం 2 పక్కల రైట్ సైడ్ క్లీన్ చేసాము రౌండ్. ఇది వచ్చేసి మన ఫ్లాగ్ అనమాట. మన బండి లోడ్ అవుతుంది కదా, ఆ విధంగా బంకర్ కింద లోడ్ అవుతుంది అన్నమాట. టైం వచ్చేసి ప్రజెంట్ 3 అవుతుంది. లోడ్ అయితే అయిపోయింది. పట్టా కడతారు. పట్టా కట్టిన తర్వాత పేపర్ తీసుకొని అవుట్ చేయించుకుంటే మనం అన్లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. అన్లోడింగ్ సాయంత్రం బయలుదేరాలి. మనకు అడ్వాన్స్ పడుతుంది సాయంత్రం వరకు. తర్వాత ఈవినింగ్ బయలుదేరితే నెక్స్ట్ డే తెల్లారి వరకు ఆడు ఉంటాం ఫ్యాక్టరీ దగ్గర. మొత్తానికి అయితే పట్టా కట్టు అయిపోయింది. మన లోడ్ అయితే ఇట్లా వచ్చింది. మంచిగా ఇసుక లోడ్ వచ్చినట్టు వచ్చింది. బొగ్గు ఇవన్నీ మిగతా అన్నమాట పనులు. ఇట్లా గేట్లకు వెళ్ళి బయటకు వచ్చినాక ఇక్కడ ముఠా వాళ్ళు కడతా ఉన్నాం. అంటే పట్టా మనం వేసుకోవాలి, కానీ ఏమన్నా కొంచెం అలసిపోయి ఉంటే వాళ్ళకి ఈ పట్టా వేసినందుకు 50 60 డిమాండ్ చేస్తారు. ఇస్తే వాళ్ళు కడతారనమాట. మళ్ళీ తార్లు ఆగినందుకు వీళ్ళకి 340 రూపాయలు ఇవ్వాలి 12 టైర్ బండికి. ఇది యూనియన్ ఉంటుంది అనమాట, పట్టా ముఠా యూనియన్. అట్లా బండికి వచ్చి 340 రూపాయలు. ఎన్ని బండ్లు అయితే అంతమంది ఆ షిఫ్ట్ వాళ్ళు పంచుకుంటారు అనమాట. డీజిల్ కొట్టిస్తున్నాం. అసలు నిన్ననే బయలుదేరగానే మా దగ్గర యూనియన్ మీటింగ్ జరిగింది, గొడవలు కూడా జరిగినాయి. దానివల్ల అయిపోయి ఇలా బయలుదేరుతున్నాం. మావాడేమో అద్దాలు క్లీన్ చేస్తుండు. డీజిల్ కొట్టించుకొని అద్దాలు క్లీన్ చేసుకొని నీట్గా బయలుదేరితే అయిపోతుంది. రోడ్ వచ్చేసి రుద్రారం పోలు. ఇప్పుడైతే మనం తల్లాడ క్రాస్ చేస్తున్నాం. టైం వచ్చేసి 9 అవుతుంది. చిన్న తల్లాడ తర్వాత వైరా ఖమ్మం, వయా సూర్యాపేట, హైదరాబాద్.
ఖమ్మం దాటి సూర్యాపేట హైవే ఎక్కినాం. దగ్గర సూర్యాపేట దగ్గర ఉంది, టోల్గేట్ దగ్గర ఉన్నాం. టోల్గేట్ దాటిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత మనం విజయవాడ టు హైదరాబాద్ హైవే ఎక్కుతాం అన్నమాట. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఇప్పుడే మనం సిటీ ఎంటర్ అయినాం. నైట్ అంతా జర్నీ కదా, నైట్ ఏం తీస్తాం తీయలేదు. ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేసినాం మేము. ఇద్దరం 2 బండ్లు కలిసిపోతున్నాం. ఒక బండి ఇంకో ఓనర్ది అనమాట, ఇంకో 2 బండ్లు ఒకటేమో ముందే వెళ్ళిపోయింది అనుకుంటా. అది స్టార్టింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కనబడ్డది, తర్వాత పత్తగలేదు. ఇక అదే మామూలుగా లేదు, సిటీ మాత్రం మామూలుగా చేయలే. ఫ్లైఓవర్స్ అయితే ఒకప్పుడు మస్తు ట్రాఫిక్ ఉండే, ఇక్కడ ఇప్పుడు బాగుంది. మెల్లది ఇంకా వీళ్ళే మా వాళ్ళు. నాంపల్లి రైల్వే స్టేషన్. ఇప్పుడే మన అసెంబ్లీ దాటుతున్నాం. లెఫ్ట్ ఫస్ట్ టైం అన్నమాట మనం సిటీలోకి వెళ్ళి వచ్చుడు. ఎప్పుడు అవుటర్ అన్నికి వెళ్తాం, ఈసారి తొందరగా వచ్చినాం కాబట్టి మనం సిటీలోకి వెళ్ళి వస్తున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ట్రక్ వ్లాగ్స్. నేను మీ ముఖేష్. ఈరోజు మనం రుద్రారంకి వచ్చాము. రుద్రారం మన హైదరాబాద్. మొన్న నైట్ బొగ్గు లోడ్ అయింది కదా, అంటే ఆ రోజే బయలుదేరాలి. కాకపోతే మాకు నిన్న మీటింగ్ ఉండడం వల్ల, అసోసియేషన్ మీటింగ్ ఉండడం వల్ల మేము నిన్న నైట్ బయలుదేరాం. అంటే మీటింగ్ ఉండడం వల్ల ఆ మీటింగ్ ఎట్లాగో జరగలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల గొడవలై కొట్టుకునేదాకా వచ్చింది. స్టేషన్ కూడా వెళ్ళారు. నిన్న మీటింగ్ కోసం మొన్న నుంచి బండ్లు ఆపేసాము మేము.
నిన్న మీటింగ్ అయిపోయింది. మీటింగ్ కాలే, ఇక నిన్న గొడవ అవ్వడం వల్ల ఇక నిన్న బయలుదేరి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసాం. ఇక నైట్ వీడియో ఏం తీయలేదు. ఇక మనకి అన్లోడింగ్ ఎట్లా రుద్రాలు ఇంతకుముందు వచ్చిందే, లోపలికి ఎట్లా మొబైల్ తీసుకోలేరు, అన్లోడింగ్ ప్రాసెస్ ఉండదు. కాకపోతే మనం అన్లోడ్ అయినాక మనం ఎక్కడికి వెళ్తాం, ఏం లోడ్కి వెళ్తాం, అక్కడ వీడియో తీసి అది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ట్రక్ బ్లాగ్స్ చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అలాగే లైకులు చేస్తలేరు. లైక్ కొట్టండి నచ్చినట్టయితే. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి రుద్రారం కంపెనీ, ఫార్మా కంపెనీ, ఇది దివీస్ అనుకుంటా. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇదంతా పార్కింగ్. వరుస మా యూనియన్ నుండి ఒక 5-6 బండ్లు వచ్చినాయి. వీడు తెలుసుగా మహేష్, పోయిన ట్రిప్పులో వీడు హ్యాండ్ ఇచ్చిండు వస్తానని అన్నాడంట. మరి ఎట్లా వాడుకున్నాడో, ఏ విధంగా వాడుకున్నాడో వానికే తెలవాలి. పోదాంరా, వెళ్దాంరా అన్నాడు, హ్యాండ్ ఇచ్చిండు. ఈసారి కూడా హ్యాండ్ ఇస్తాడు అనుకొని ముందే జాగ్రత్త పట్టుకొని వచ్చిన. మధ్యలో ట్రిప్ కరెంట్గా వేయించిండు, వేరే బండికి పంపించినాం. ఎందుకంటే మా దగ్గర లోడింగ్ సరిగ్గా లేదు కాబట్టి. అరే ఏం చెప్తాను రా, డైరెక్ట్ దానికే పెడతాను. చూడు సార్, చూసి పెట్టు, కనెక్షన్ చూడు ఒకసారి. నైట్ లైట్లు కొన్నాం, అట్లనే లారీ కుచ్చులు కొన్నాం. చిన్న చిన్న టైంపాస్ అవుతలేదని ఇవి ఫిట్ చేస్తాను మా వాడు. రుద్రారం అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు లోడ్కి వెళ్తున్నాం మేము. కర్ర లోడ్ మాట్లాడాను భద్రాచలంకి. ఇక్కడ పోయినాక మరి వెంటనే లోడ్ అవుతుందా, ఒక రోజు ఆగి లోడ్ అవుతుందో చూడాలి. వెళ్ళనైతే బయలుదేరాం. లోడ్ వచ్చేసి ఫారెస్ట్ అనమాట, కర్ర, జామాయిల్ కర్ర ఫారెస్ట్. మన ప్రజ్ఞాపూర్ దాటినాక గజ్వేల్ నుండి అనమాట. ఇది అడవిలో పోవాలి, ఒక 3-4 కిలోమీటర్లు. మొత్తం ఒక బండి పోతే ఇంకో బండి రాదు, మట్టి రోడ్డు. ఫారెస్ట్ లోడ్ అంటేనే అంత జంగల్, మొత్తం జంగల్. ఇక ఇబ్బంది పడుకుంటూనే లోడ్ వేసుకొని రావాల్సి వస్తుంది. బయటకు వచ్చేదాకా బండి వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది అనమాట. కదా మనం నైట్ లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. అన్లోడ్ అయిపోయి లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. ఇది ఫారెస్ట్ అనమాట. ఇది గజ్వేల్ నుండి ఫారెస్ట్ 850 రాస్తాలు టన్నుకి. నైట్ లోపలికి వచ్చి పడుకున్నాం. ఇక పొద్దుగా లేచి మ్యాగీ ఒకటి చేసుకున్నాం. మ్యాగీ అంటే మొన్న కొనుక్కొచ్చిన మ్యాగీ ప్యాకెట్లు. మ్యాగీ ప్రస్తుతానికి బెండకాయ కర్రీ, మధ్యాహ్నానికి బెండకాయ కర్రీ చేసుకొని అన్నం వండుకొని తినేసి ఉంటే ఇక లోడ్ అయినాక బయలుదేరొచ్చు. మనం మధ్యాహ్నం అయినా కానీ సాయంత్రం అయినా కానీ. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. క్యాబిన్ లెవెల్ వచ్చింది. అల్లం వేసుకుంటాం. ఇట్లా నూరిన అల్లం తెచ్చుకోండి మన డ్రైవర్లు, ఓనర్లు ఎవరైనా కానీ. మన డ్రైవర్ ఎందుకంటే బయట కల్తీ వస్తున్నాయి. దానివల్ల మనకి తలనొప్పి, నిద్ర మబ్బొచ్చుడు తిన్న తర్వాత, లేకపోతే కళ్ళు తిరిగినట్టు అవ్వడు, అట్లా అవుతున్నాయి బయట. అంటే ప్యాకెట్లు కానీ బాక్సులు కానీ బయట షాపులలో ఉన్నాయి. ఇట్లా ఇంటికానే నూరింది తెచ్చుకుంటే మంచిది. మనకి మన హెల్త్ బాగుంటేనే మనం డ్రైవింగ్ చేయగలుగుతాం, ఇంకేదైనా చేయవచ్చు. మనం ఫస్ట్ హెల్త్ ముఖ్యం. ఫుడ్ మంచిగా తినాలి. ఏదైనా మనం తిండి కోసమే కష్టపడేది.
ఇదిగో మ్యాగీ మ్యాగీ బాగుంది. మావాడు టేస్ట్ చేస్తాడు. ఎట్లుంది చెప్పరా? ఓకేనా? ఓకే డన్. ఇప్పుడే సగం వేసి వీళ్ళు భోజనానికి వెళ్తున్నారు. టైం వచ్చేసి 9 అవుతుంది. ముఠా వాళ్ళు గజ్వేల్ దగ్గర ఫారెస్ట్ అనమాట. గజ్వేల్ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ ఫారెస్ట్ రోజుకి వచ్చేసి 4 బండ్లు ఏమి అవుతున్నాయి. అక్కడ ఒక పాయింట్, అక్కడ 2 అవుతున్నాయి. ఇగో ఈ బండి వచ్చి ఆ బండి ఒకటి, ఇక్కడ 2. రోజుకి 2.5 బండ్లు వేస్తారంట. రింగిత్తా అవసరమైతే ఒకటి రింగిమంటే రింగిత్తా ఏం అక్కడ తరిగిరా. ఇప్పులాగండి. నీ లాగుడు చల్లకుండా లాగ ఊపు అది ఇటు లాగితే అటు సౌండ్ రావాలి. ముడేసేయిగా చాలు. ముడి పడదా బాబు. మొత్తంగా అయితే లోడింగ్ అయిపోయింది. పట్ట కట్టేసాం. ముంగడ పెట్టుకొని పరిమితి కోసం వెయిట్ చేయాలి మనం. ముంగడ ఒక బండి లోడ్ అవుతుంది. అది లోడ్ అవుతుంది. అది దారిలో ఉందన్నమాట. అది కూడా లోడ్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినకి వస్తుంది. ఇవి 2 పాయింట్లు దాటిస్తే 2 బండ్లు ఫారెస్ట్ వాచర్ వచ్చి పర్మిట్ ఇస్తాడు. మనం బయలుదేరి